పిఠాపురం వర్మగా పేరొందిన ఎస్వీఎస్ఎన్ వర్మ ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్త రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారారు. పిఠాపురం నుంచి పోటీ చేయాలని అనుకుని చివరి నిమిషంలో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారని ఆయన తన సీటును జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు వదిలేశారు. అయితే ఆ తర్వాత కాలం నుంచి వర్మకు అనేక పరాభవాలు ఎదురవుతున్నాయి. ఆయన కారుపై కొందరు దాడులు చేయడం, అయితే ఈ దాడులు చేసిన వారు జనసేన కార్యకర్తలని తెలిసి కూడా అప్పట్లో వర్మ సర్దుకుపోయారు. ఆ తర్వాత కూడా ఆయనపై దాడులు జరిగాయి, అయినా మౌనంగానే ఉండిపోయారు. ఇవి క్షేత్రస్థాయిలో వర్మకు జరుగుతున్న అవమానాలు. ఇక పదవుల పరంగా కూడా వర్మకు ఇప్పటి వరకు గుర్తింపు రాలేదు. ఇది మానసికంగా వర్మను వేధిస్తున్న ప్రధాన అంశం. అయినప్పటికీ ఆయన మౌనంగానే భరిస్తున్నారు. ఈ పరిణామాలు ఆయన అనుచరులను కూడా వేధిస్తున్నాయి. అయితే వర్మను టీడీపీ పట్టించుకుంటున్నట్టా వదిలేసినట్టా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారిన టాపిక్. వచ్చే ఎన్నికల్లోనూ పవనే పిఠాపురం నుంచి పోటీ చేయడం ఖాయమైంది. పిఠాపురంలో నిర్వహించిన ఆవిర్భావ సభ ద్వారా పవన్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు వర్మను టీడీపీ కాపాడుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. పైకి నిదానంగా కనిపిస్తున్న వర్మకు జరుగుతున్న వరుస అవమానాలు క్షత్రియ సామాజిక వర్గంలో చర్చకు వస్తున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో టికెట్ను త్యాగం చేయడం, పవన్కు కేటాయించడం ద్వారా క్షత్రియ సామాజిక వర్గంలో వర్మకు మరింత ఫాలోయింగ్ పెరిగింది. కానీ ఆయనకు అన్యాయం జరుగుతుందన్న చర్చ కూడా ఇప్పుడు సాగుతోంది. బలమైన ఓటు బ్యాంకు, పైగా సింపతి కూడా సొంతం చేసుకున్న వర్మ విషయంలో సాధ్యవంతమైన వేగంతో స్పందించి ఆయనను శాంతింపచేయకపోతే క్షత్రియ సామాజిక వర్గంలో పార్టీ పలుచున అయ్యే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.